వీళ్ళు ఉత్తరాంధ్ర అనేది ఈ రోజు గురించి మాట్లాడుతూ ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు గజాల లెక్కన అటు తండ్రి కొడుకు ఉత్తరాంధ్రాన్ని దోచుకున్నారు. గజాల లెక్కన అమ్ముకుంటూ దోచుకున్నారు. వాళ్ళు అడ్డం వచ్చిన వాళ్ళు ఏం చేశారో తెలుసు. ఈయనే మాట్లాడాడు, మీరు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తారా అన్నట్టు. ఈ రోజు మళ్ళీ ఈ కొత్త రాగాన్ని అందుకున్నాడు. అధికారంలో లేనప్పుడు మాత్రమే గుర్తొస్తూ ఉంటాయి. అధికారంలో ఉన్నప్పుడు దానికి ఏం జరిగింది? ఈ రోజు ఉత్తరాంధ్రాన, రాయలసీమన, లేకపోతే వేరే చాటని చూడకుండా వచ్చే పరిశ్రమల్ని ఏ ప్రాంతంలో అయితే అనువుగా ఉంటాయో ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసుకుని ముందుకెళ్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. ఇప్పుడు విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, అమరావతికి రాలేదుగా. ఆర్సెల్ఆర్ మెట్రో వచ్చింది, అమరావతికి రాలేదుగా. టీసీఎస్ వచ్చింది, అమరావతికి రాలేదుగా. ఇట్లా చెప్పుకుంటా వెళ్తే మనకి ఇప్పుడు ఓ చాంతాడంత అవుతుంది. ఉత్తరాంధ్రలో కలెక్టర్ కార్యాలయం కానించి అన్ని కార్యాలయాలు తాకట్టు పెట్టారు మీ హయాంలో. ఈ రోజు అక్కడ పరిశ్రమలు వస్తున్నాయి. పరిశ్రమలు వచ్చినందువల్ల ఆదాయం పెరుగుతుంది, రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. రేపు పొద్దున ఏదన్నా మనకు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అది అభివృద్ధి అంటే. ఇప్పుడు సంపద సృష్టించడం అంటే దాన్ని అంటారు. అంతేగాని పథకాల కోసం ఖర్చు పెట్టుకుంటూ రూపాయి కూడా ఆదాయం లేకుండా రాష్ట్రానికి ఉన్న ఆస్తులు తాకట్టు పెడితే అది అభివృద్ధి ఎలా అవుతుంది? సంపద ఎలా సృష్టించడం ఎలా అవుతుంది? ఈ రోజు ఈ పరిశ్రమని వచ్చిన తర్వాత రేపు పొద్దున గ్రౌండింగ్ అవుతున్న తర్వాత ఒక్కొక్క పరిశ్రమకి ఎన్ని లక్షల మంది ఈ రోజు ఉపాధి కల్పన జరుగుతుందో చూస్తున్న తర్వాత వాటి ఆదాయంతో రాష్ట్రంతో పాటు ఈ రోజు రేపు పొద్దున 16 లక్షల మంది చిల్లరకి ఉద్యోగ కల్పన జరగబోతుంది.